తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామముల వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు మనకు ఈరోజు ఈ దినం ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి నడిపించినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. నా కన్న తండ్రి అయిన దేవా, నా సృష్టికర్తకు నా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజ్యునేడగు నా తండ్రి స్తోత్రాలయ్యా. పునరుద్ధానుడైన నా తండ్రి మీకే స్తోత్రాలు. మహిమగల రాజా మీకే స్తోత్రాలు. రాజులకు రాజువైన నా తండ్రి, ప్రభులకు ప్రభువైన నా దేవా, అతి సుందరుడా, మహాశక్తిమంతుడా, మా రక్షకుడు నా తండ్రి, మా విమోచకుడు నా దేవా, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. న్యాయాధిపతి వందనాలు తండ్రి. ఉదయం నుంచి తండ్రి రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమకరంగా భద్రపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కన తండ్రి, ఇదిగో తండ్రి, ఈ దినమంతా మమ్మల్ని పోషించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని కాచిన నీ కాపుదలను బట్టి, నీ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇలాంటి గొప్ప దేవుని మేము తలంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన రక్షణ సమాధానం బట్టి స్తోత్రాలు తండ్రి. యేసు క్రీస్తు నామంలో ఏమడిగినా మీరు చేసే దేవుడు. క్రీస్తు నామంలో అడుగుతున్నాం నా తండ్రి. దయతో నా పాపాన్ని, నా దోషాన్ని, నా అతిక్రమాన్ని, నా బలహీనతని, అయ్యా నా బలహీనతని, నా చెడుతలను క్షమించండి. మీరు పరిశుద్ధుడు తండ్రి, నన్ను పరిశుద్ధపరచమని, నా కనుదృష్టి, నా ఆలోచన, నా తలంపు, నా మాట తీరు, నా ప్రవర్తన, నా క్రియలు సమస్తము పరిశుద్ధపరచమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప్రభా. తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. నా ప్రాణమ్మ నిన్నే నీ గణపరిచేదని ప్రభు. నా ప్రాణమైన నా తండ్రి, నిన్నే నా ప్రాణము యెహోవాను సన్నిధించు, నా ప్రాణమై యెహోవాను గణపరచుమని వాక్య సెలవిచ్చిన ప్రకారం తండ్రి నిన్నే స్తుతించదని ప్రభు, నిన్నే గణపరిచేదని, నిన్నే ఆరాధించేదని తండ్రి. మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా కోసం సిలువ రక్తం కాచిన నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎట్టి యోగ్యతలు నిన్న పట్ల మీరు ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారు ప్రభా. నా బాల్యదినం, నా ఎవరి దినం మీరు కాపాడినందుకు స్తోత్రాలు. నేడు నేను కలిగిన ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, మా అన్నకు నీ పాల్సల్లో వేడుకొంచున్నాం ప్రభా. మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా దేవా, నీ కృప చొప్పున నన్ను నడిపించమని నీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా కన్న తండ్రి. ఇదిగో నా దేవా, మానక నీ పాసంలో మొరపెడుతున్నాను. సార్వత్రిక సంఘాలను దీవించండి, దైవజనులు క్షేమం దయచండి. అయా ప్రతి ఒక్క విశ్వాసిని మీరు దీవించమని నీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా, మీరు సహాయము చేయమని నీ పాసంలో వేడుకొంచున్నాను. అయ్యా నేటి విశ్వాసులు ఎవరు మేము బలహీనం పడకుండా ఆత్మ సంబంధంగా, మానసికంగా, శారీరకంగా మేము బలపడాలి తండ్రి. నాయన ఇంకా బాలురంగా కాకుండా ప్రభా, యవ్వనం వల్ల నీ కాడిని మోసే విధంగాను ప్రభా, నీ పనిలో చురుకుగాను, నీ అభిషేకంతో ప్రభా, అయ్యా మేము నీ పనిలో ఉన్నట్లు మీరు కృప చూపించండి. మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, మరి అదేవిధంగానైనా ఎంతోమంది ప్రభా నశించిపోతున్నారు. నా భారతదేశానికి క్షేమం దయచేయండి. నా దేశాన్ని పరిపాలించే రాజులు, మంత్రులు, అధికారులకు మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. ఇదిగో నా తండ్రి, మరి బలహీన స్థితిలో పడి ఉన్న వారి కొరకు నేను మొరపెడుతున్నాను. ఎంతోమంది షుగర్లతో, బీపీలతో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా ఎన్నో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు. మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి, కుటుంబాల క్షేమం కొరకు మొరపెడుతున్నాను ప్రభా. అయ్యా భార్యల వల్ల భర్తలు, భర్తల వల్ల భార్యలు ఎంతోమంది ప్రభా ఇబ్బందులు పడుతున్నారు. కార్యం చేయి తండ్రి. త్రాగుడి నుంచి, అయ్యా సోమర్తనం నుంచి, వ్యభిచారం నుంచి ప్రతి కుటుంబంలో విడుదల పొంది, నా సహోదరి మనలో, నా బంధుమిత్రుల్లో, మా సంఘంలో ప్రతి ఒక్కరి విషయంలో మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. యవనస్తుల క్షేమం కొరకు మొరపెడుతున్నాను. యవన కాలంలో యవన పురుషులు, యవన స్త్రీలు ప్రభా పాపానికి ఏమాత్రం ప్రభా లోకాశ నేత్ర శరీరాశ నుంచి విడుదల పొంది ప్రభా ఆత్మ సంబంధం నీ వాక్యానుసారంగా నీ వాక్యంలో బలపడినట్లు, నీ సావాసంలో ఉండినట్లు మీరు కృప చూపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను తండ్రి. ప్రభువా
ప్రయాణికుల క్షేమం దయచేయండి. వాహనం నడుపుతున్న వారిని దీవించండి. ఉద్యోగస్తుల్ని ప్రభా మీరు ఆశ్రయించండి. వ్యాపారస్తుల్ని, కూలి పని చేస్తున్న వారు, వ్యవసాయకులు మీరు క్షేమం దయచేయమని పాసండి వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నేను వృద్ధులను బట్టి మీకు వందనాలు ప్రభా. వృద్ధాప్యమందు ప్రభా బిడ్డల తల్లిదండ్రులని ప్రభా వృద్ధాశ్రమాలు విడిచిపెడుతున్నారు. కనికరం చూపించండి ఆయన. అలాంటి మనస్తత్వం తొలగించి ప్రభా మీరు కృప చూపించమని పాసనలు వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి విధవరాల పక్షం మీరు వాజ్యమాడి దేవుడు మీరే కృప చూపించండి, సహాయం చేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా ఇంకా అనేక చోట్ల ప్రభా ఎన్నో కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభా. మీరు సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నారు తండ్రి. స్తోత్రాలు నాయనా. ఇంకా తండ్రి ప్రభా వికలాంగులను బట్టి స్తుతిస్తున్నాను. హ్యాండిక్యాప్స్, చెవి, కన్ను అయా మరి చూపులేని వారుగా, వినలేని వారుగా, నడవలేని పరిస్థితులను వికలాంగులను బట్టి స్తోత్రాలు. మా సమాజంలో మా ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది వాళ్ళ క్షేమం తెచ్చండి. వారి కుటుంబాలు దీవించాలి. రక్షణ వారు మనసు అనుగ్రహించమని పాసలు వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరికి మీరు క్షేమం దయచేయమని వేడుకొంచు. ఇదిగో నా తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు నాయన. ఈ పరిచర్యను మీరు దీవించండి ప్రభా. ఈ పరిచర్యలను ప్రతి ఒక్క సహోదరులు దైవజనులు పెద్దలను బట్టి స్తుతిస్తున్నాను. మేమందరం ప్రభా వాక్యం చదువుటి ఎందుకని, నీ వాక్యానుసారం నడుచుటి ఎందుకని, క్రమశిక్షణ కానీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరూ నడిపించు నా తండ్రి. తండ్రి మీ సన్నిధానంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఇదిగో నా తండ్రి ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరి విషయంలో కార్యించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభా అయ్యా రమేష్ గారిని, చంద్రశేఖర్ గారి కుటుంబాలు మీరు దీవించండి, స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాను. సరైన సిస్టర్ని మీరు స్వస్థపరచు నా తండ్రి. అయ్యా వినీత్ కుమార్ 5 సంవత్సరాల కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నగా అయ్యా మీరు ఆ కిడ్నీ ప్రాబ్లం తగ్గించినందుకు స్తోత్రాలు. మరి నీ చిత్త మీద బీపీ కంట్రోల్ అవ్వడానికి కృప చూపించునైనా. ఇంకా నా తండ్రి ప్రభా అయ్యా దౌలూరు వాళ్ళ ప్రభా సహోదరులు వాళ్ళ కుటుంబం అంతా క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా కరుణ కుమార్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మరి చంటి బిడ్డ గ్లోరీని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డను మీరు స్వస్థత ఆరోగ్యం దయచేయన, జ్వరం నుంచి దగ్గు నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు కూడా మీకు వందనాలైనా. అలాగే నా తండ్రి ఎన్నో చోట్ల ప్రేయర్స్ జరుగుతుండగా సేవకుల్ని సంఘ విశ్వాసాలు మీరు దీవించే తండ్రి. మీకు వాళ్ళ క్షేమం దయచేయండి. అలాగే నా తండ్రి ప్రభా కుటుంబాల క్షేమం కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, ఇంకా నా సహోదరుని పావని సిస్టర్ని, అనిత సిస్టర్ని, సాలమ్మ గారి కుటుంబాలని ప్రతి ఒక్కరి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. చుట్టూరు కంచి వెండి ఆత్మీయంగా బలపరచు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా వివాహాల కోసం ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. అయ్యా దీప్తి, దివ్య సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో, వాళ్ళ వివాహ విషయంలో, వాళ్ళ జాబ్ విషయంలో కార్యం చేయతండి. నిరుద్యోగులుగా బ్రతుకుతున్నాం ప్రభా. మీరు కృప చూపించండి, మీరు దయ చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంతానం కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన వారి విషయంలో కార్యం చేయతండి. అయ్యా గర్భఫలం కలిగిన బిడ్డల విషయంలో మీ జ్ఞానం చెప్పిన మా నడిపించే జ్ఞానం ఏమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. వ్యాపారం చేస్తున్న సహోదరులు, ఉద్యోగస్తులు చేస్తున్న ప్రభు రాంబాబు గారు, అభిషేక్ గారు కుటుంబాలని, పాల్ బ్రదర్, రవి బ్రదర్ కుటుంబాల క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ప్రభా శాంసన్ బ్రదర్ వారి కుటుంబాలు, అజయ్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అజయ్ బ్రదర్ వాళ్ళని అందరినీ క్షేమం దయచేయండి. మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ ప్రార్థన, ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనుల మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి వారికి, వారి కుటుంబానికి క్షేమం దయచేయండి. చేస్తున్న ఉద్యోగాన్ని, పరిచర్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే నా తండ్రి కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి అయ్యా ప్రభా విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్న ఆత్మీయ తల్లి విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. బలహీన స్థితిలో ఉంది ప్రభా. తల్లికి మంచి ఆరోగ్యం తెచ్చండి. వారి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలకి క్షేమం దయచేయండి. శాంతి సమాధానంతో మీరు నడిపించండి. తల్లి ప్రయాణం అంతట్లో మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు. నా తండ్రికి రక్షణ దయచేయి ప్రభా. చీకట్లోంచి విడుదల పొందడానికి సహాయం చేయి ప్రభు. నా సహోదరు మన కుటుంబాలను దర్శించు నాయన. వాళ్ళ మనస్తత్వాలు మార్చిన వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంతానాన్ని మీరు దీవించండి. క్షేమం దయచేతండి. అయ్యా ఆత్మ సంబంధంగా బలపరచు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నా మెట్టినింటిని మీరు దీవించండి. నా అత్తగారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి ప్రభా. నా భర్త ఇంటి వారందరూ బంధుమిత్రులకు క్షేమం దయచేయి ప్రభా. నేను ఉంటున్న ప్రాంతాన్ని దర్శించునైనా, నేను సర్వీస్ చేసిన రాజ్కుమార్ చిన్నాన్ని మీరు స్వస్థపరిచినైనా, త్వరగా కోలుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరు నాకు సహాయం చేయి తండ్రి. మీరు దారి తెరవమని పాసలు వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అయ్యా నన్ను, నా కుమార్తెను, నా భర్తని పాసను సమర్పిస్తున్నాను. మీ సమాధానంతో నింపండి. అపవాది చేతిలోంచి నన్ను, నా కుటుంబాన్ని మీరు కాపాడండి.
శక్తికి మించిన సమరంలో కాపాడే దేవుడు మీరు మాత్రమే తండ్రి. సాయం చేయమని పాసులు అర్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి ప్రభు. నా బిడ్డ పట్ల మీ చిత్తం నెరవేర్చునైనా మీ జ్ఞానం చెప్పి నడిపించిన బాల్యం నుంచి నీళ్ళు చక్కగా ఎదగడానికి సహాయం చేయండి. గృహ పరిపాలన నాకు జ్ఞానమే తండ్రి, నాకు తోడుండు ప్రభా. నా తల్లియో మీరు, నా తండ్రి సమస్తం మీరే కనుక నీ బాసలు సమర్పిస్తున్న కృప చూపించండి అయ్యా. మీరే సహాయం చేయండి. ఏదేమైనా నీ చిత్తమే, మా పట్ల మీ ఆలోచన ఏం కలిగిన మీ చిత్తమే ఏం కలిగి అదే జరిగించి మీరు మహిమ పొందుకోము. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోము. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.